చిరంజీవి నటిస్తున్న భారీ సోషల్ ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది. మహా అయితే 4-5 రోజుల ప్యాచ్ వర్క్ బాకీ ఉంది. ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. రిలీజ్ డేట్ ఫిక్స్ కావాలంటే సీజీ టీం నుంచి అవుట్పుట్ బయటకు రావాల్సిందే. దాదాపు ఈ సినిమా షూటింగ్ 90% ఇండోర్లోనే జరిగింది. సినిమా అంతా సీజీ వర్కే. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా వివిధ స్టూడియోలు పనిచేస్తున్నాయి. వాటి నుంచి అవుట్పుట్ వచ్చాక రిలీజ్ డేట్ ప్రకటించాలని చిరంజీవి నిర్ణయించుకున్నారట. ఒకసారి సీజీ వర్క్ వచ్చి అది నచ్చాక మళ్ళీ వెనక్కి పంపి మళ్ళీ రిలీజ్ డేట్ మార్చి ఈ రచ్చంతా ఎందుకు, సినిమా మొత్తం చూసుకున్న తర్వాత అప్పుడు రిలీజ్ డేట్ ప్రకటించేద్దామని పక్కా ప్రణాళికలతో ఉన్నారట చిరు. యువి క్రియేషన్స్ కూడా ఇదే మాటకు కట్టుబడి ఉందని తెలుస్తుంది. ఆగస్టులో విశ్వంబర రావడానికి అవకాశం ఉంది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఓటీటీ సంస్థలు చిరంజీవి సినిమా విశ్వంబరను తక్కువ ధరకు కోట్ చేస్తున్నట్టు సమాచారం. నిర్మాతకు ఓటీటీలకు సరైన డీల్ కుదరట్లేదంటున్నారు. నిర్మాత చెప్తున్న రేటుకు ఓటీటీలు అడుగుతున్న రేటుకు అసలు పొందడం లేదని, దగ్గరలోకి కూడా రాలేదని, నెగోషియేషన్స్ విపరీతంగా ఉండటంతో విశ్వంబర పెండింగ్లో ఉందని చెప్పుకొస్తున్నారు. ఇక యువి నిర్మాతలేమో ఈ సినిమా ఓటీటీ డీల్ 75 కోట్లు అడుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఓటీటీ సంస్థలు 40 వరకు రావటం లేదని తెలుస్తుంది. దానికి కారణం టీజర్ బజ్ క్రియేట్ చేయకపోవడమే అని తెలుస్తుంది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక మళ్ళీ విశ్వంబర ఓటీటీ బేరాలు మొదలయ్యే అవకాశం ఉంది. ఆ ట్రైలర్లో విజువల్స్ బాగుంటాయట. చిరంజీవి దగ్గరుండి ప్రత్యేకంగా ట్రైలర్ని ముగ్గురికిచ్చి వాటిలో ఒకటి ఎంపిక చేశారని టాక్. ఈ ట్రైలర్ వచ్చాక ఓటీటీ సంస్థలు రేటు పెంచుతాయని, అప్పుడు కనీసం 70 కోట్లకి డీలు సెట్ చేయొచ్చని యువి భావిస్తుంది. హిందీ రైట్స్ 38 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తుంది. ఇది కూడా మంచి బిజినెస్ అని చెప్పాలి. వశిష్ఠ దర్శకత్వాన్ని వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది ఒక సోషల్ ఫ్యాంటసీ జోనర్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ వంటి చిత్రాల తర్వాత మెగాస్టార్ చేస్తున్న సోషల్ ఫ్యాంటసీ సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రానికి మల్లెడి వశిష్ఠ దర్శకత్వాన్ని వహిస్తున్నారు. ఇతను గతంలో బింబిసార చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విశ్వంబర చిరంజీవి 156వ సినిమాగా రూపొందుతుంది. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్ వారు మెగాస్టార్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. దీంతో అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ 90%కి పైగానే పూర్తయిపోయినట్టు తెలుస్తుంది. దాదాపు 200 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కుతుందని సమాచారం. ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో మరొక మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న విశ్వంబర మెగా అభిమానులను, తెలుగు ఆడియన్స్ను ఎలా అలరిస్తుందో చూడాలి. పాన్ స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. విశ్వంబర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.